అందుకే నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల ఇక మన కేఎస్ ప్రసాద్కి పేమెంట్ పెంచాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మనోడి ఆవేశం, మనోడి కోపం చూసేసరికి ఓకే మనోడు ఇంకా ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి మనం వాడికి పేమెంట్ పెంచాలి అని చెప్పి చూశారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తే అది స్క్రిప్ట్ని అమలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నాడు. మామూలుగా కాదు, అసలు వాడిని చూస్తే బీపీ వచ్చి పోయేటట్టు ఉన్నాడు అనమాట. ఆ రేంజ్లో సాక్షి స్టూడియోలో మరి వాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టేశారట్టుకుంది. ఇక లెగిసి పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయి, పవన్ కళ్యాణ్ గారు మీకు బుర్ర ఉందా, అసలు మీరు మాట్లాడరా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు ముందు మన కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడో ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఏదైతే ఆయన చెప్తున్నాడో ఉత్తరాంధ్రలో అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాలలో ఉన్నటువంటి 5 గవర్నమెంట్ హాస్పిటల్స్కి జగన్మోహన్ రెడ్డి ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టాడో ఒకసారి మనం డీటెయిల్తో సహా చెప్పి మాట్లాడదాం. వీళ్ళు ఎంతసేపు ఉన్న పీపీపీ అంటే అది ఒక బూతు పదంగా చెప్తున్నారు. సరే ఒకసారి మన 350 ఆ ఎపిసోడ్కి 350 పేమెంట్ ఇచ్చేటువంటి మన కేఎస్ ప్రసాద్ గారి వీరా లెవెల్ పర్ఫార్మెన్స్ని ఒకసారి మీరు చూడండి. కనీస అవగాహనతో అరే ప్రజలకు సంబంధించిన విషయం కదా. 17 మెడికల్ కాలేజీలో 5 ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో 139 కోట్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఉన్నాయి. ఎక్కడి నుంచి మారుతారండి? చదువుకోనోడు కూడా ఆలోచిస్తున్నాడు సార్ ఈ రోజు, కానీ చదువుకున్నోళ్ళు ఏమైపోయారు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా కార్పొరేట్ వైద్యం గురించి ఇంత చల్లుమంట సార్. అప్పటిదాకా ఉన్న వాళ్ళ స్థితి తలకిందులైపోతుంది. ఒకసారి ఇంట్లో ఏ పెద్దోడైనా హాస్పిటల్కి వెళ్తే చాలా మంచి కుటుంబానికి కేవలం వైద్యం కోసం ఖర్చు పెట్టి జీవితాలు కోలుకోలేకుండా నాశనం అయిపోయింది. ఎంతమంది ఇప్పుడు 2005-4లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ప్రాంత ప్రజలు తిరుగుతున్నారు. 2 రాష్ట్రాల్లో 2 డెకేడ్స్ సక్సెస్ఫుల్ మోడల్ చిత్తశుద్ధి చాటుకుంటూ ముఖ్యమంత్రి చేసిన దానికి కూడా బొల్లంగపోతే ఎవరైనా చేస్తారు సార్. ఇది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆ ధర్మవరం ప్రజలని ఏమి తెలియని గెలిపించుకొని ఇవాళ ఆరోగ్య మంత్రి కడప కాలేజ్ గురించి ఏం మాట్లాడారు సార్. హాస్టల్ లేక ఈ కాలేజీలు ఈసారి వద్దన్నామండి. విభజన హామీలో గిరిజన యూనివర్సిటీలు కానీ 4-5 యూనివర్సిటీలు వచ్చా మనకి ఏమైనా పక్క బిల్డింగ్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు అన్ని అతిభవనాలే కదా. అవును, అతిభవనాలు. నోరు పడిపోయింది అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు పడిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారు నోరు పడిపోయిందా? ఉత్తరాంధ్రకి 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆ మెడికల్ కాలేజెస్ని అసలు కేంద్ర ప్రభుత్వం 139 కోట్ల రూపాయలని ఆ కాలేజీలకు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుందరాతి సుందరంగా నిర్మించాడు. నిర్మించిన తర్వాత మీరు కేవలం వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీళ్ళు మనకి ఏం కావాలో అంతవరకే చెప్తారు. వాడిని కూర్చునే ముందు ఆ స్క్రిప్ట్ మటుకే వాడిని చదివిస్తారు. ఎందుకంటే మిగతాది లోపల డీప్గా వెళ్ళరు. చూసారుగా రాజశేఖర రెడ్డి గారికి ఒక బిస్కెట్ వేశారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ అమ్మ రాజశేఖర రెడ్డి దేవుడు కావాలా, రాజశేఖర రెడ్డి మన పాలిట దేవుడు కావాలా అనుకుంటారు. సరే ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజీ నర్సీపట్నం 500 కోట్ల రూపాయలకు గాను 11 కోట్ల 77 లక్షల రూపాయలని ఖర్చు పెట్టారు. పార్వతీపురం 600 కోట్లకి గాను అసలు కనీసం టెండర్లకు కూడా పిలవలేదు. తర్వాత విజయనగరం 500 కోట్ల రూపాయలకు గాను 84 కోట్ల 51 లక్షలు ఖర్చు పెట్టారు. పాడేరు 500 కోట్ల రూపాయలకు గాను 116 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం హాస్పిటల్స్ వ్యయం ఎంత అంటే 2100 కోట్లు. కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రమీనా 212 కోట్ల 28 లక్షలు ఖర్చు పెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 139 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలాగే కాంట్రాక్టర్లకు మన అన్న బకాయి ఇంతకు మించి పెట్టుంచాడు. అంటే దాదాపుగా ఒక 60-70 కోట్ల రూపాయల పైన ఆయన బకాయిలు పెట్టాడు. అంటే దీని అర్థమైందయ్యానంటే సొమ్మేమో కేంద్ర ప్రభుత్వాన్ని, అప్పులేమో కాంట్రాక్టర్ల దగ్గర పెట్టాడు, కానీ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుంటారు. అరే అసలు మీరు ఎంతసేపు ఉన్న పీపీపీ అంటే పబ్లిక్ పార్ట్నర్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దాన్ని ఏదో ఒక బూతుగా చూపిస్తున్నారు. 2005లోనో 6లోనో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రారంభించేటప్పుడు ఆరోగ్యశ్రీ అన్నీ కూడా పీపీపీ మోడల్స్లో మేము నిర్మిస్తున్నాం, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్న దానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయి అని చెప్పారు కదా. నేను అడుగుతున్నా, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద బీభత్సమైన వ్యతిరేకత ఉన్న ఆయన ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒక రకంగా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేసింది.
మరి ఆ రోజు పీపీపీ ఈ రోజు దాకా రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత, ఆయన మహానుభావుడు అని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రవేశపెట్టిన దాంట్లోనే ఈరోజు పీపీపీ మోడల్స్లో ఈరోజు చేస్తుంటే దీని మీద ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఎందుకు అసలు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తుంది? సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో కూర్చోవటం, అక్కడ ఒక స్క్రిప్ట్ రాసుకోవటం, దాన్ని అంతా కూడా ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో సాక్షి ఈశ్వర్ గాడైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బానిస బతుకు బతకడానికి జీతం ఇస్తున్నాడు కాబట్టి ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఇక కేఎస్ ప్రసాద్ ఏం చెప్తాను, వీడికి అనాలిసిస్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. ఎందుకు లేదని అంటే ఏమంటున్నాడు, పీపీపీ మోడల్ తప్పు అంటున్నాడు. మరి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు దేవుడు అంటున్నాడు. మరి ఆరోగ్యశ్రీ నడుస్తుంది కూడా పీపీపీ మోడల్లోనే కదా అయ్యా అని అంటే అవన్నీ మాకు తెలియదు సార్. ఆరోగ్యశ్రీ నడుస్తుంది కూడా పీపీపీ మోడల్లోనే కదా అంటే అవన్నీ మాకు తెలియదయ్యా. మాకు స్క్రిప్ట్ ఇంతవరకు ఇచ్చారు, మేము ఇంతవరకే మాట్లాడాలి, దాన్ని దాటి మేము పైకి పోకూడదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో మనం వైద్యం తీసుకుంటాం. వైద్యానికి వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డు అవి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాం. మనకు ఉన్నటువంటి జబ్బు ఏంటో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ జబ్బుకు ఎటువంటి ట్రీట్మెంట్ కావాలి, దాని కాస్ట్ ఎంత అవుద్ది అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ప్రభుత్వం ఆ డబ్బుల్ని శాంక్షన్ చేస్తుంది. ఆ డబ్బులు శాంక్షన్ అయినట్టే అతనికి అక్కడ వైద్యం చేస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు ఈ ఆరోగ్య సేవామిత్ర వాళ్ళకి ఇంటికి దారి ఖర్చులకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ ₹1 డబ్బులు ఖర్చు పెట్టాల, ₹1 వాళ్ళు ఎవరు అడగల. గతంతో పోల్చుకుంటే నిజంగానే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనీసం జ్వరానికి లేకపోతే జలుబుకి చిన్న చిన్న జబ్బులకి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోగలుగుతారు. కానీ ఏదైనా కొంచెం పెద్ద జబ్బుకి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలని అంటే కనీస ఎక్విప్మెంట్స్ ఉండవు, అసలు సరైనటువంటి టాయిలెట్ క్లీనింగ్ ఉండవు. గతంలో అనేక సందర్భాల్లో నీలో ఫోర్స్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, బాత్రూముల్లోనే మహిళలు ప్రసవం అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దరిద్రము, ఇది చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ యాజమాన్యం అనేది కొంత నిర్లక్ష్యానికి గురవుతుంది. 2014 నుంచి 2019 గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో మెదడు యొక్క అంటే అవయవాల్ని మార్చే స్థాయి నుంచి 2019-2024 వరకు అక్కడ గుంటూరు ప్రభుత్వ మెడికల్ వైద్యశాలలో పాములు, ఎలుకలు ఇవి తిరిగే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్యాన్ని అంత తీర స్థాయికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పట్లా, మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఈరోజు నేను అడుగుతున్నా, అసలు ప్రభుత్వం ఈరోజు చాలా చోట్ల కూడా ఈరోజు చిత్తూరు జిల్లాలో అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ వాళ్ళు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని మాకు దత్తత ఇమ్మని అడిగారు, మాకు టైప్ చేయమని అడిగారు. ఎందుకనంటే అక్కడికి అందరు పేషెంట్లు వస్తారు. ఆ పేషెంట్స్ తోటి మా కాలేజీ పిల్లలు చదువుకున్నటువంటిది. ఇప్పుడు వైద్య విద్యార్థులు చదువుకునేది ఒకటి, వాళ్ళ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. కానీ ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు వైద్య విద్యలో రాణించలేరు. కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర అపోలో ఫార్మసీ అంటే కాస్ట్లీ వాళ్ళకే వస్తారు. వాళ్ళ మీద మేము ఎటువంటి ప్రయోగాలు చేయాలన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఖరీదైనటువంటి వైద్యాన్ని కోరుకుంటారు. అవసరమైతే మరిన్ని డబ్బులు ఎక్స్పెన్సెస్ పెట్టడానికి రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ఎటువంటి ప్రాక్టికల్స్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అవసరమైతే హాస్పిటల్స్ మీద గొడవకు దిగుతారు. అందుకని చెప్పేసి చిన్న చితక జబ్బులకు కూడా మా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి. కాబట్టి చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ ఆసుపత్రిని మా అపోలో ఫార్మసీకి టైప్ చేయమని అడిగారు. అది 2016లో చంద్రబాబు నాయుడు గారు ఆ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఫార్మసీకి టైప్ చేశారు. ఈరోజు ఒకప్పుడు కనీసం అక్కడికి వెళ్తే చిన్న చిన్న దెబ్బలు తగిలితే స్టించర్ వేసి పంపించేవాళ్ళు. ఈరోజు దాదాపుగా 400 బెడ్స్ ఉన్నటువంటి అది పెద్ద హాస్పిటల్గా తయారైంది అపోలో ఫార్మసీ వాళ్ళ సారథ్యంలో. అంటే నేనేమి ప్రైవేటు హాస్పిటల్స్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ప్రైవేటు హాస్పిటల్స్ సరైనవి నేను చెప్పట్లా. ప్రైవేటు హాస్పిటల్స్లో తప్పిదాలు జరిగాయి, దొంగ ట్రీట్మెంట్లు చేశారు, పేషెంట్ చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్లు చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నీ పర్ఫెక్ట్గా పనిచేశారని చెప్పట్లా. కొంతమంది డాక్టర్లు వాళ్ళ డ్యూటీ టైం వరకు పనిచేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి బయటికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పైన ఉన్న వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పేషెంట్స్ ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తే విధుల్లో లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మంచి చెడు అన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ కూడా నడుస్తుంది పీపీపీ కిందే. మరి దాన్ని తప్పు పట్టకుండా దాన్ని మెయింటైన్ చేసిన రాజశేఖర రెడ్డి గారిని దేవుడు, భగవంతుడు అని చెప్పిన కేఎస్ ప్రసాద్ లేకపోతే ఈశ్వరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పేమెంట్ కోసం అలా చెప్తున్నారా? లేకపోతే అసలు
కనీసం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయకుండా డబ్బులన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి బొమ్మేసుకొని ప్రజలను డూప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గొప్పవడా అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు విజయనగరం హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ని వాళ్ళకి టైప్ చేశారు, ఇది వాస్తవ విషయం. కానీ పాడేరులో మీరు ఏదైతే ఇంకొక చోట మీకు అరకులోనో పాడేరులో హాస్పిటల్స్కి గిరిజన హాస్పిటల్కి అంటే పాడేరులో కనీసం అయినటువంటి హాస్పిటల్ లేకపోవడంతో అక్కడ హాస్టల్ వసతి కల్పించడంతో పాటు హాస్పిటల్ నిర్మాణం జరగనంత వరకు అక్కడ సీట్లు అలాట్ చెయ్యము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడటానికి. ఎందుకంటే అక్కడ సరైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ లేదు. వాళ్ళు టైప్ చేసుకోవడానికి హెల్త్ కమ్యూనిటీ సెంటర్స్ లేవు, లేకపోతే గ్రామీణ కమ్యూనిటీ సెంటర్స్ లేవు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇక్కడే ప్రభుత్వ వైద్యశాల నిర్మించి తర్వాతే పేషెంట్లకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాతనే విద్యార్థులకు మీరు సీట్లు కేటాయించండి. తద్వారా విద్యార్థులు వైద్య విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు ఏదైతే థియరీ వినడం ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ కూడా అంతే ముఖ్యమో అని చెప్పేసి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేస్తే వాళ్ళ మీద అంటాం చేతగాక ఈ సోదోడు వచ్చి నేను చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అరే నీకు డబ్బులు ఇస్తున్నారు కదా, నీకు రేపు టాన్స్ ఎపిసోడ్కి 350 రూపాయలు ఇస్తారు, చక్కగా డబ్బులు తీసుకెళ్ళు. ఇంకా నువ్వు ఈ మొన్న పొలిటికల్ అనాలిసిస్ ఇచ్చి మొత్తం జీవితాలు నాశనం చేసావు.